చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులో నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని. Praise the Lord, my brother and sister. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, this is the day that the Lord has made. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, We will rejoice and be glad in it. దీని యందు మనం ఉత్సహించి You know what a ఆనందించడం. wonderful and a beautiful God we serve. చూడండి, మనం ఎంత అద్భుతమైనటువంటి చక్కని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. You know, His plans for us are always the best. ఆయన మన కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవే. You know, when you want something, చూడండి, మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు you try to get it. మీరు పొందుకోవాలనుకుంటారు వారిని. If you don't get it, మీకు పొందకపోతే still be happy అయినా సంతోషంగా ఉండండి. because God doesn't want you to have that. ఎందుకంటే అది నువ్వు కలిగి ఉండటం దేవునికి ఇష్టం లేదన్నట్టుగా ఆపేశాడేమో. And we are very sure మనకు ఆ నిశ్చయత ఉన్నది, God is omnipotent and omnipresent. దేవుడు సర్వంతర్యామి సర్వజ్ఞానిగా ఉంటున్నాడు. He can be everywhere at the same time. ఆయన ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలిగిన దేవుడు. And he can act everywhere at the same time. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో క్రియ చేయగల So the దేవుడు. God you and I serve is a mighty God. మనము సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను సేవిస్తున్న దేవుడు అంత అద్భుతమైన దేవుడై ఉంటున్నాడు. Nobody can be compared to him. ఆయనకు పోల్చదగిన వారంటూ ఎవరు లేరండి. And you cannot give an example of God. దేవునికి ఉదాహరణగా మాదిరిగా మీరు ఎవరిని Because చూపించలేరు. God is one and nobody is above him. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనకు మించి ఆయనకు పైన వారు ఎవరు లేరు. And the Bible says, at the name of Jesus, everyone shall bow down. బైబిల్ సెలవిస్తున్నది, ఆ యేసు నామం పేరిట ప్రతి మోకాలు వంగుతుంది అని. Let it be anybody, those who believe and don't believe. ఎవరైనా కానివ్వండి, అది నమ్మేవారైనా నమ్మని వారైనా అందరూ కూడా. You know, once one man came and told a pastor, I don't believe God. ఒకసారి ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారితో అంటున్నాడు, నేను దేవుణ్ణి ఏమాత్రం నమ్మను అంటాడు. So the pastor asked him, why? పాస్టర్ గారు అతన్ని అడిగాడు, ఎందుకు నమ్మరండి అని. He said, look at what is happening around the world. చూడండి, లోకంలో అంత చుట్టూ ఏం జరుగుతుందో చూడండి అన్నాడు. There is no God. God is dead. దేవుడు లేడండి, దేవుడు చనిపోయాడు, మృతుడైపోయాడు. So the pastor said, if God is dead, where did you bury him? పాస్టర్ గారు అన్నారు, ఒకవేళ దేవుడు చనిపోతే మరి ఆయనను ఎక్కడ సమాధి చేశారండి అన్నాడు. The man could not answer. ఆ వ్యక్తి ఏమాత్రం జవాబు చెప్పలేకపోయాడు He పాస్టర్ గారికి. said, God is dead. God doesn't exist. మరి దేవుడు మృతుడైపోయాడు, అతడు ఆయన ఉనికి లేదు అన్నాడు. Pastor said, can you give me a proof that he doesn't పాస్టర్ గారు exist? అన్నారు, ఆ దేవుని ఉనికి లేదు అనడానికి నువ్వు ఏదైనా ఉదాహరణ చూపించగలవా మాదిరి అన్నాడు. So this man thought for a little while and he said, see, look here. I will shout and God will not do anything to me. ఈ వ్యక్తి ఒక నిమిషం అలాగా ఆలోచించి ఏమన్నాడంటే, ఇప్పుడు చూడండి, నేను అరుస్తాను, కేకలేస్తాను, దేవుడు స్పందించాడు అంటాడు. The pastor said, పాస్టర్ గారు అన్నారు, by a small shout, God is not moved. నీ చిన్న అరుపుతో దేవుడు కదిలించబడడు. But pastor said, I will give you proof that God is alive. అయితే పాస్టర్ గారు అన్నారు, దేవుడు ఉన్నాడు సజీవంగా అనడానికి నేను రుజువు So the చూపిస్తాను man అన్నాడు. became very curious. ఆ వ్యక్తికి చాలా ఆసక్తి పుట్టుకొచ్చింది. He said, come and show me where there is God. సరే చూపించండి దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. Pastor said, today morning only I talked to him and came. పాస్టర్ గారు అన్నారు, ఈ రోజు పొద్దున్నే నేను దేవునితో మాట్లాడొచ్చానన్నాడు. And God told me దేవుడు నాతో చెప్పాడు, that you are going to come and tell that God doesn't exist. నీ వచ్చి నాతో ఇలాగ చెప్తావు, దేవుడు లేడనే మాట చెప్తావని దేవుడు ముందుగానే నాకు చెప్పాడు My అన్నాడు. dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడు, today the world thinks that God doesn't exist. ఈ రోజు లోకం అనుకుంటుంది దేవుడు లేడు అని, దేవుని The ఉనికి world లేదని. thinks that without God we can go on and on. అయితే దేవుడు లేకుండా మనం అలా ముందుకు వెళ్ళిపోలేం. People think that we came out of monkeys. ప్రజలు అనుకుంటారు మనము కోతుల్లో నుండి వచ్చాం. Some say that one big bang took place. ఏదో ఒక పెద్ద ప్రళయం సృష్టించబడింది అన్నట్టుగా అన్నారు. And one small algae from the sea became bigger and bigger and became human beings.
సముద్రంలో నుండి ఒక ఆల్గే లాంటిది పుట్టుకొని వచ్చి అందులో నుండి మానవుడు ఉద్భవించాడని చెప్తూ ఉంటారు. But the truth is, అయితే వాస్తవం సత్యం ఏంటంటే if all these people are true, ఈ ప్రజలు చెప్పిందంత వాస్తవం అయితే from small cell we became human beings. ఒక చిన్న బీజంలో నుండి మానవుడు పుట్టుకొచ్చాడంటే And we all are evolving. మనం అందరం అలా రూపుదిద్దుకున్నామంటే But why man is not changing? మరి మానవుడు ఎందుకు మారట్లేదు? మరి Man is man for more than thousands of years. వేల సంవత్సరాలుగా మనిషిగానే ఉండిపోతున్నాడేంటి? My dear brother and sister. నా ప్రియ సహోదరి సహోదరులారా, In the beginning God. ఆది అందు దేవుడు, Even in the end God. ముగింపులో కూడా దేవుడే. Let man say anything. మనిషి ఏమైనా You చెప్పనివ్వండి, think God will change his mind? దేవుడు తన మనసు మార్చుకుంటాడు You అనుకుంటున్నారా? think because of these people God will get angry? వీరిని బట్టి దేవునికి కోపం వస్తుంది అనుకుంటున్నారా? Bible says, బైబిల్ సెలవిస్తుంది, God who called you మిమ్మల్ని పిలిచిన దేవుడు, is the God who made heavens and the earth. భూమిని ఆకాశంలను సృష్టించిన దేవుడు If you are అంటున్నాడు. watching this ఈ telecast, కార్యక్రమాన్ని ఈ రోజు వీక్షిస్తున్నటువంటి ప్రియమైన God వారలారా, is calling you. దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ If you రోజు read the whole Bible, బైబిల్ అంతా మీరు క్షుణ్ణంగా పరిశీలించి చదివితే great heroes of the Bible, బైబిల్లోని గొప్ప వీరులున్నారు, the great prophets of God, గొప్ప ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు the ఉన్నారు. great బైబిల్లో disciples of God, గొప్ప శిష్యులు, దేవుని శిష్యులు ఉన్నారు. God told them to come out. దేవుడు వారిని బయటికి రమ్మని పిలిచాడు. Come out means not coming out of a country, బయటికి రమ్మంటే ఒక దేశాన్ని విడిచిపెట్టి రావడం, బయటికి not రావడం coming కాదు, out of your family, లేదా నీ కుటుంబాన్ని విడిచి బయటికి రావడం అని కాదు. but in your mind, నీ మనసులో నుంచి బయటికి in your రమ్మని, soul, నీ ఆత్మలో నుండి బయటికి రమ్మని, coming out of this worldly world and coming to Jesus. ఈ లోక సంబంధమైన భౌతికమైన స్థితి నుంచి బయటికి రమ్మని యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. Because in the Bible, ఎందుకంటే బైబిల్లో మనం God could చూసినట్లయితే do great things through ordinary people when He told them to separate. సాధారణమైనటువంటి ప్రజల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దానికి ముందు వారిని వేరు కమ్మని చెప్పాడు. So there's a beautiful story, మరి ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది, సంఘటన, a story of Abraham. అబ్రహామును గురించినటువంటి సంఘటన. Before God called him, Abraham was nothing. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం దగ్గర ఏమీ లేదు. So God one time meets him. దేవుడు ఒక సందర్భంలో తన్ని కలుసుకుంటాడు. So if you read Genesis 12:1, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. God say, దేవుడు ఏమంటున్నాడండి? I want you to come out నీవు బయటికి రమ్మని నేను నీకు చెప్తున్నాను. out of your father's house, నీ తండ్రి ఇంటి నుండి, of your land. నీ దేశము నుండి. Why? ఎందుకు? There's a reason. ఒక కారణం ఉంది. Today Jesus is telling you come to worship me. ఈ రోజు ఒకవేళ యేసయ్య నువ్వు నన్ను ఆరాధించడానికి నా వద్దకు రమ్మని చెప్తున్నట్లయితే, Naturally, you have to leave the other things behind. సహజంగా నీవు మిగిలిన వాటిని వెనుకకు వదిలిపెట్టి You know, రావాలి. one man said, ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, you cannot walk fast forward if you're holding on to the behind things. వెనక ఉన్న వాటిని ఏదైనా నువ్వు పట్టుకొని ఉన్నట్లయితే నువ్వు వేగంగా ముందుకు దూసుకొని వెళ్ళలేవు The అంటున్నాడు. same thing God told Abraham to come అదే out. రీతిగా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, బయటికి రమ్మని పిలుస్తున్నాడు. Maybe God is telling you today, come out. ఒకవేళ ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో బయటికి రమ్మని. Maybe he's telling you to come out of a friendship. నీ స్నేహంలో నుండి ఒక స్నేహాన్ని విడిచి బయటికి రమ్మంటున్నాడేమో. Maybe God is telling you to come out of certain workplace because the workplace will take you to hell. ఒక పలానా పని చేసే స్థలాన్ని విడిచి బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడేమో, ఎందుకంటే అక్కడ ఉంటే నువ్వు నరకానికి వెళ్తావేమో. ఒకవేళ Maybe God is telling you to come out of certain way of thinking because the thinking is making you sin. ఒకవేళ నువ్వు పలానా ఆలోచన విధానం నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడేమో, ఎందుకంటే ఆ ఆలోచన నిన్ను పాపం చేపిస్తుందేమో. Maybe God is telling you to come out of certain habits that is making you happy now, but in the future will make you sad. కొన్ని అలవాట్లను నువ్వు విడిచిపెట్టాలని దేవుడు చెప్తుండవచ్చు ఒకవేళ, ఎందుకంటే ఆ అలవాట్లు ఇప్పుడు నీకు సంతోషం కలిగించవచ్చు కానీ తర్వాత నీకు Why God is telling గాయపరచవచ్చు. you to come out? ఎందుకు దేవుడు నిన్ను బయటికి రమ్మంటున్నాడు? Problem with people is ప్రజలతో ఉన్న సమస్య ఏంటంటే, they అసలు say, why should I come to Jesus? మేము అసలు యేసు వద్దకు ఎందుకు రావాలి అన్నట్టుగా Because they అంటారు. think sin is the only pleasure they can be happy. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే పాపం అన్న సంతోషం మాత్రమే వారికి గొప్ప But సంతోషం that is అనుకుంటారు. not true. అది వాస్తవం కాదండి. You know, when God calls you by name to come out, చూడండి, దేవుడు పేరు పెట్టి నిన్ను బయటికి రమ్మని ఒకవేళ పిలుస్తున్నట్లయితే there's a reason. ఒక కారణం ఉంటుంది So in దానికి. Abraham's life, there are 3 reasons why God told him to come out. చూడండి, అబ్రహాంను దేవుడు బయటికి రమ్మని పిలవడానికి అందులో 3 ప్రాముఖ్యమైన కారణాలు ఉంటున్నాయి. The first reason is Genesis 12 verses 2. మొదటి కారణము ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. What is God telling?
దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? Abraham, you come out, I will make you a great nation. అబ్రహామా, నువ్వు బయటికి రా, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను I will అంటున్నాడు. bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Oh, what a wonderful statement. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. You know, I didn't know this చూడండి, before. ఇంతకు మునుపు ఈ విషయం నాకు కూడా తెలీదు. You know, I was studying in a hostel. నేను ఒక హాస్టల్లో చదువుతూ ఉన్నాను. And it was a mission. అదొక మిషన్. In that mission, once you finish studying, they'll give you a teacher's job. ఆ మిషన్ వారు ఏం చేస్తారంటే, నువ్వు అందులో చదివిన తర్వాత, నీ చదువు పూర్తయిన తర్వాత నీకు టీచర్ జాబ్ ఇస్తారు, టీచర్ ఉద్యోగం. When they make you a teacher, నిన్ను టీచర్ గా చేసిన తర్వాత they'll give you 5,000 rupees salary. 5,000 రూపాయల జీతం ఇస్తారు వారు. They give a small room to stay. మరి అలా ఉండటానికి అన్నట్టుగా ఒక చిన్న గది ఇస్తారు, You have అంతే. to adjust your life. నీ జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. But as I was finishing the college, అయితే ఆ కాలేజ్ ముగిస్తున్న సమయంలో I used to read the Bible. నేను బైబిల్ చదువుతూ ఉండేవాడిని. I used to say, God, whomever you called, they had everything. అరే, నేను ఆలోచించాను, దేవుడు ఎవరిని పిలిచినా వారు అన్ని కలిగి ఉన్నారు, సమస్తము. But was a Hindu, now I become Christian. అయితే నేను ఒకప్పుడు హైందవుడిగా ఉండి ఇప్పుడు క్రైస్తవ బిడ్డగా I మారాను. can't buy paste. నేను పేస్ట్ కొనలేను. Buy soap, I would think. మరి సబ్బు కొనాలన్నా If ఆలోచిస్తుంటాను. I become a teacher, ఒకవేళ నేను టీచర్ గా అయితే they'll give 5,000. 5,000 రూపాయలు వాళ్ళు It ఇస్తారు. will not be enough to buy provision for the month. మరి నెలకు సరిపడా వస్తువులు కొనుక్కోవడానికి అది కూడా సరిపోదు. Pray. నేను ప్రార్థన చేస్తాను. God somehow put in my heart to leave that mission work and go outside. దేవుడు నా హృదయంలో ఏదో ఒక విధంగా ఒక భారం పెట్టాడు, ఏంటంటే ఆ మిషన్ వదిలిపెట్టి బయటికి And then I వెళ్ళాలన్నట్టుగా. was studying in the college. నేను కాలేజ్ లో చదువుతున్నాను. And when I come to final year, నేను ఆ ఫైనల్ ఇయర్ చివరి సంవత్సరానికి I would go వచ్చినప్పుడు with the pastor to pray in every house. ప్రతి ఇంట్లో ప్రార్థన చేయడానికి అన్నట్టుగా పాస్టర్ గారితో I కలిసి felt ప్రార్థన that I should చేసేవాళ్ళు. start a small church or a school. నాకు ఏదో ఒక రీతిగా అలాగా అనిపించింది, ఏంటంటే ఈ స్కూల్ కొరకు నేను ఒక చర్చ్ I ప్రారంభించాలని. did not start కానీ నేను ఆ చర్చ్ ప్రారంభించలేదు, because I did bachelor's of business administration. ఎందుకంటే బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేను So చదివాను. I said, let me start a small school. నేను ఒక చిన్న స్కూల్ స్టార్ట్ And every చేస్తాను. day I would pray. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. I will tell you, నేను మీకు when చెప్తున్నాను, I left that ఆ mission, మిషన్ నేను వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత all said I'm doing a great mistake. నేను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాను అన్నట్టుగా అందరు అన్నారు You నన్ను. leave the mission, you'll have lot of problems. నువ్వు మిషన్ వదిలిపెట్టి బయటకు వెళ్తే చాలా సమస్యలు ఎదుర్కొంటావు. I can be anywhere. If Jesus is with me, he'll help me to handle problems. యేసయ్య నాకు తోడుగా ఉంటే నేను ఎక్కడైనా ఉండగలను, ఆయన నాకు సహాయం చేస్తాడన్నాను. I want to make a point here. ఒక విషయాన్ని మీకు ఇక్కడ It is not చెప్పాలనుకుంటున్నాను. important where you are. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. It is important who is with you. ఎవరు నీతో ఉన్నారు అన్నది ప్రాముఖ్యం. If Jesus is with you, ఒకవేళ యేసు గనుక నీతో let ఉన్నట్లయితే it be any place. నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే You can be courageous. నువ్వు ధైర్యవంతుడిగా ఉంటావు. And when I left and started the school, నేను ఆ మిషన్ వదిలిపెట్టి బయటకు వచ్చి స్కూల్ ప్రారంభించిన తర్వాత within 10 years, 10 సంవత్సరాల God లోపు blessed that school. దేవుడు నన్ను ఆశీర్వదించి There are ఉన్నాడు. more than 70 staff. ఇప్పుడు దాదాపు 70 మంది స్టాఫ్ And, మెంబర్స్ ఉన్నారు. 2,300 students. 2,300 మంది విద్యార్థులు Why ఉన్నారు. am I telling you this? నేను ఈ విషయాన్ని ఎందుకు When చెప్తున్నానంటే, God tells you to separate, వేరు కమ్మని ఒకవేళ దేవుడే గనుక నీకు చెప్పినట్లయితే, when He's telling you to separate, it's for your own good. నీ మంచి కొరకే వేరు కమ్మని దేవుడు చెప్తున్నాడు. Don't think you're living the pleasures of life and coming out. జీవితంలో నీ సంతోషాలు సుఖ సంతోషాలను విడిచిపెట్టి Don't వస్తున్నాను think you're అనుకోవద్దు. leaving your relatives and friends and coming. నీకున్న స్నేహితులు, నీకున్నటువంటి సంతోషాలు విడిచిపెట్టి వస్తున్నాను They will అనుకోవద్దు. not come and help you in time of trouble. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వారొచ్చి నీకు సహాయం You're చేయరు. sick, they will not come and offer 1 pie for your hospital. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారొచ్చి నీకు హాస్పిటల్ ఖర్చులు భరించరు. Listen to Jesus. అయితే నువ్వు యేసయ్య మాట And if you విన్నట్లయితే, separate, నువ్వు వేరైనట్లయితే you will grow. నువ్వు You వర్ధిల్లుతావు, will be blessed. నువ్వు ఆశీర్వదించబడతావు, You will reach heights which you can never think. నువ్వు ఎన్నడూ ఊహించనంటువంటి ఎత్తుకు ఎదుగుతావు నువ్వు. So what is the first thing God tells Abraham? కాబట్టి దేవుడు మొదట అబ్రహాంతో చెప్తున్న మొదటి అంశం I ఏంటండి? will bless thee. నేను నిన్ను God ఆశీర్వదిస్తాను. wants to bless you. దేవుడు నిన్ను But ఆశీర్వదించాలని are you ready to కోరుచున్నాడు. separate? అయితే ఎందుకు నేను వేరు చేయాలని కోరుచున్నాడు? Are you ready to tell God, you lift me high? దేవా, నువ్వు నన్ను ఉన్నతంగా హెచ్చించమని నువ్వు దేవునితో చెప్పడానికి సిద్ధంగా I want ఉన్నావా? to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, whenever you separate, నువ్వు ఎప్పుడైనా వేరైనట్లయితే, whenever you want God to bless you, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు కోరినప్పుడు ఎప్పుడైనా సరే He will lift you up. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, whenever you separate, నువ్వు ఎప్పుడైనా వేరుగా you will వచ్చినట్లయితే grow. నువ్వు తప్పక ఎదుగుతావు. Think about this. ఇది ఆలోచించండి ఒకసారి. When a child is in mother's womb, ఒక చిన్న బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు will the child grow? ఆ బిడ్డ ఎదుగుతాడా? The child will not grow. ఆ బిడ్డ ఏమాత్రం ఎదగడు. Only when the child separates from the mother's womb, it starts growing. తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డ బయటపడ్డ తర్వాత అతడు ఎదగటం So the మొదలవుతుంది. child starts growing in the house, but apart from the mother. ఆ బిడ్డ ఈ గృహంలోనే ఎదుగుతాడు, కానీ తల్లికి వేరుగా ఉండి ఎదుగుతాడు.
Very soon the child even leaves the house and goes to school and he grows. అతి త్వరలోనే ఆ బిడ్డ ఎంత పెద్దవాడైపోతాడంటే తల్లిని విడిచి ఇంటిని విడిచి స్కూల్కి Without the వెళ్ళిపోతాడు. parents knowing, the child becomes big and goes to college in the hostel. ఆ తర్వాత ఇప్పుడు కాలేజ్ కూడా వెళ్తాడు, హాస్టల్లో ఉంటాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళి. How did the child grow? ఈ బిడ్డ ఎలా ఎదిగాడండి మరి? Separation. బయటికి వేరవటం ద్వారా. How does the child set up other family? మరి ఈ బిడ్డ ఇంకొక కుటుంబాన్ని ఎలాగ నిర్వర్తిస్తాడు? When he separates from the mother and father. ఆ తల్లిదండ్రులకు వేరుగా ఉన్నప్పుడు. Same is the kingdom of God. దేవుని రాజ్యం విషయంలో కూడా అదే You విధంగా don't ఉంటుందని. separate from your natural thinking. నీవు స్వాభావికమైన నీ ఆలోచన నుంచి వేరు కానప్పుడు, If you don't separate from natural way of dealing business. నీవు స్వాభావికంగా నీ కార్యాలు నిర్వర్తించే విధానం నుంచి వేరు కానట్లయితే, If you don't separate from all your evil habits. నీ యొక్క దుర్వ్యసనాల నుంచి నువ్వు వేరు కానట్లయితే, How will God bless you? దేవుడు ఎలాగ నిన్ను God is ఆశీర్వదిస్తాడు? telling you. దేవుడు అంటున్నాడు ఈ రోజు, Calling you by name. నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, Telling you to come out. బయటికి రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. I will bless you and make you great. నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. Revelation 18:4 what it says. ప్రకటన గ్రంథం 18:4 చదవండి, అక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లును దాన్ని విడిచి రండి. Revelation what it says. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడండి? That John is talking about the last days. అంత్య దినాలను గురించి ఈ విషయం He says, I మాట్లాడుతున్నాడు. heard another voice from heaven. పరలోకం నుండి మరొక స్వరం నేను విన్నానంటున్నాడు. He did not hear from earth. భూమి నుండి వినలేదండి ఆ He did not స్వరాన్ని. hear from any mission. ఏ మిషన్ నుండి వచ్చిన స్వరం He did కాదండి. not hear from any so-called prophets and apostles nowadays. నేడు అపోస్తులుగాను ప్రవక్తలుగాను ఉన్నటువంటి వారి నుండి వచ్చిన స్వరం కాదు ఈ But he విషయం. says, I heard a voice from heaven. నేను పరలోకం నుండి ఒక స్వరం రాగా What is వింటిని that voice అంటున్నాడు. telling? ఏమంటున్నాడు? Come out of her. దాని నుంచి బయటికి విడిచి రండి అంటున్నాడు. And come out of whom? ఎవరి Ye నుండి? that partakers of our sins. పాపములలో పాలివారు కాకుండా ఉండునట్లు బయటికి రండి అంటున్నాడు. That ye will not receive the plagues. ఆ తెగుల్లో మీకు ఏది ప్రాప్తించకుండా ఉండునట్లు Why బయటికి is God రమ్మంటున్నాడు. calling you out? ఎందుకు దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడండి? To bless you. నిన్ను ఆశీర్వదించడానికి, And at the same time keep you away from all the plagues that is affecting the world. అదే సమయంలో లోకాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి తెగుళ్ళన్నిటి నుంచి నేను బయటికి తీసుకొని రావడానికి You know, పిలుస్తున్నాడు. there are thousands of medicines. చూడండి, వేల కొలది మందులు ఉంటున్నాయి బయట, And lakhs of plagues. లక్షల కొలది తెగుళ్ళున్నాయి. From God, my friends. దేవుని యొద్దకు రండి స్నేహితులారా. Because as the world economy grows, ఎందుకంటే ఈ లోకపు ఆర్థిక వనరులు ఎదుగుతుండగా, more and more rich people increase in cities. పట్టణాల్లో ఇంకా అధికులైనటువంటి ధనవంతులు More లేస్తుండగా, pleasures will increase. లోకంలో ఇంకా సుఖ సంతోషాలు ఎక్కువ అవుతాయి. What God does? దేవుడేం చేస్తాడండి? Send more plagues. ఆయన ఎక్కువ తెగులు So పంపిస్తాడు. that దాన్ని బట్టి all those who don't separate and come to Jesus వేరైపోయి యేసు వద్దకు రాకుండా ఉన్న వారందరికీ will be in that place. ఈ తెగుళ్ళు The ప్రాప్తించే second స్థలంలో thing, why ఉంటారు. you have to come out? ఎందుకు మీరు బయటికి రావాలన్న రెండో విషయం, You read Genesis 12 verse 3rd verse. ఆదికాండం 12:3 చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు. Why God wants you to separate? ఎందుకు దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు? He wants to bless you. దేవుడు నిన్ను And ఆశీర్వదించాలని what is కోరుతున్నాడు. second reason He wants you to separate? రెండవ కారణం, బయటికి రమ్మని పిలవడానికి కారణము, He wants you to be a blessing. నీవు ఆశీర్వాదంగా ఉండాలని కోరుచున్నాడు ఆయన. Once one girl told me the story. ఒకసారి ఒక అమ్మాయి ఒక సందర్భాన్ని, ఒక కథ నాకు చెప్పింది. She said when she went to America, ఆమె అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు somehow she was searching for a husband. ఆమె ఒక భర్త కావాలని కనిపెడుతుంది. And she got married. ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత And she was surprised that he was from a very poor family and somehow he's reached America. అతడు చాలా బీద కుటుంబానికి చెందినవాడు, ఏదో ఒక రీతిగా అమెరికాకు ఆ వ్యక్తి వచ్చినట్టుగా గమనించింది ఆమె. And he accepted Jesus Christ. అతడు యేసుప్రభుని అంగీకరించాడు. All the story about him. ఆ కథ అంతా ఆమె గురించి He చెప్పింది. said when he finished his college అతడు తన కాలేజ్ పూర్తి చేసిన తర్వాత and IT, ఐటీలో జాయిన్ అయ్యాడు. he would అతడు get that time 45,000. ఆ సమయంలో అతనికి 45,000 రూపాయలు వచ్చేవి జీతం. Bring all the salary and give to the mother. ఇవన్నీ తన తల్లికి ఇచ్చేవాడు. He will tell, ఆయన అనేవాడు, I have other 3 brothers and 1 sister to study, so you let them take the money. ముగ్గురు తమ్ముళ్ళున్నారు, చెల్లె ఉంది గనక వారు చదువుకుంటున్నారు గనక వారికి సహాయం చేయమంటున్నాడు. He did that for 8 years. అలాగే 8 సంవత్సరాలు అతడు And at చేశాడు. the 8 years he had no money. 8 సంవత్సరాల తర్వాత అసలు డబ్బు ఏమాత్రం లేదు Now he అతనికి. went to America. ఏదో ఒక రీతిగా అమెరికా దేశానికి Now చేరుకున్నాడు. he earns about 4.5 lakh rupees per month. ఇప్పుడు నెలకు 4.5 లక్షల రూపాయలు He సంపాదిస్తున్నాడు. helps all his relatives and friends who are poor. బీదవారిగా ఉన్నటువంటి తన ప్రియ ఆప్తులందరికీ, సన్నిహితులందరికీ సహాయం చేస్తున్నాడు, స్నేహితులకు, బంధువులకు. Whole family.
ఆయన కుటుంబం అంతా కూడా, in his whole village. ఆయన గ్రామం అంతట్లో Why did God choose only this one person? దేవుడు అందరిని విడిచిపెట్టి ఈ ఒక్కడిని ఎందుకు ఎన్నుకున్నాడండి? మరి When Jesus called him, he was ready to separate. మరి ఆ యేసయ్య అతన్ని పిలిచినప్పుడు అతడు వేరు కావడానికి He says, సిద్ధపడ్డాడు. come out, he came out. యేసయ్య అతన్ని బయటికి రమ్మని పిలవగానే అతడు బయటికి రావడానికి సిద్ధపడి We are బయటకు వచ్చాడు. very afraid to come out. మనం బయటికి రావడానికి చాలా భయపడుతూ ఉంటామండి. Some are afraid if I leave my friends, no friends will be there for me. మరి కొంతమంది ఎలా భయపడతారంటే, నేను నా స్నేహితులందరినీ విడిచిపెట్టేస్తే నాకు స్నేహితులు Some ఇక are ఉండరు scared. కదా. They think if I leave this community, where will I go? కొంతమంది నా కులాన్ని, నా యొక్క సమాజాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి Some are వెళ్ళిపోతాను, scared. If I leave the work, how will I provide for my family? నా ఉద్యోగాన్ని విడిచిపెడితే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలుగుతానని భయపడతారు కొందరు. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియ సోదరి God సోదరులారా, calls you. దేవుడు నిన్ను He పిలిచినప్పుడు wants to bless you. ఆయన నిన్ను He ఆశీర్వదించాలని wants you కోరుచున్నాడు. to be a blessing. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు Third కోరుచున్నాడు. point. మూడవదిగా The Bible says, బైబిల్ సెలవిస్తుంది, when you curse, I will curse. నువ్వు శపించినప్పుడు నేను శపిస్తాను. That is the power you have. అటువంటి శక్తి నువ్వు కలిగి ఉన్నావు. God tells Abraham. అందుకనే దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, God does it for Abraham, he can do it for you. దేవుడు అబ్రహాంకు చేసినట్లయితే నీ కొరకు కూడా చేయగలడు. And dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, if you follow Jesus, నువ్వు యేసును గనక if వెంబడించినట్లయితే, you are able to come out of, నువ్వు బయటికి రావడానికి ఇష్టపడినట్లయితే, nobody can curse you. ఎవరు నిన్ను శపించలేరు. Nobody can think to destroy you and your family. నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని పాడు చేయాలని, నాశనం చేయాలని ఎవరు ఆలోచించలేరిక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father, బలమైన దేవ, పరలోకపు తండ్రి, today you are calling that brother and sister to come out. ఈ రోజు ఈ ప్రియ సహోదరి సహోదరుని నువ్వు బయటికి రమ్మని పిలుస్తున్నావు. Lord, today you are calling that person to come out of their sinful life. ప్రభువా, ఈ రోజు ఈ వ్యక్తిని నువ్వు పాపం నుంచి బయటికి రమ్మని, పాప జీవితం నుంచి బయటికి రమ్మని Lord, today పిలుస్తున్నావు. you are calling out the brother to come out of the evil habits. ఈ రోజు ఆ దురలవాట్లను విడిచి బయటికి రమ్మని ఆ సహోదరుని నువ్వు పిలుస్తున్నావు. Lord, today you are calling up that family to come out of the worldly thinking, O Master. లోక సంబంధమైనటువంటి ఆ తలంపులలో నుంచి బయటికి రమ్మని ఆ పలానా కుటుంబాన్ని నువ్వు And you will పిలుస్తున్నావు. bless them. వారిని మీరు ఆశీర్వదించాలని You will కోరుచున్నావు. make them great. నువ్వు వారిని గొప్ప చేయాలని Because they కోరుచున్నావు. will be a blessing, O Master. వారు ఆశీర్వాదంగా ఉండాలని But కోరుచున్నావు. no curse will work against them. వారికి విరోధంగా ఏ శాపం పని చేయకుండా ఉండాలని, Nobody can put witchcraft against them, O ఏ Master. చేతబడి తంత్రం వారికి వ్యతిరేకంగా పని Lord, చేయకూడదు. I pray. ప్రభువా, నేను Be ప్రార్థిస్తున్నాను, merciful and gracious to this people. నువ్వు ఈ బిడ్డల పట్ల కనికరం చూపించమని కృపగల Open దేవుడుగా their ఉన్నావు. eyes and ears, O Master. వారి కళ్ళను చెవులను తెరవండి ప్రభు. They will know that you are true and a living God. వారు నీవు మాత్రమే సత్యమైన నిజమైన దేవుడు అని గ్రహించడానికి Bless సహాయం those చేయండి. families, O Lord. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.